అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈ ఇన్వెస్ట్మెంట్స్లో చాలా రకాలైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, నాన్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఈ రకంగా చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని వచ్చేసి మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే సెట్ అవుతాయి. కొన్ని వచ్చేసి కేవలం రిటైర్మెంట్ అయిన వాళ్ళకి మాత్రమే సెట్ అవుతాయి అన్నమాట. మరియు ఈ మధ్యకాలంలో చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు, సార్ మేము రీసెంట్గా రిటైర్మెంట్ అయ్యాం కావున మాకు వేరియస్ సోర్సెస్ నుంచి చాలా ఇన్కమే వచ్చింది, పిఎఫ్, గ్రాడ్యుటీ, పెన్షన్, అదేవిధంగా మేము ఆల్రెడీ ఎన్పిఎస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసాం కావున మాకు 60% ఆఫ్ ద అమౌంట్ లంసమ్గా వచ్చింది సార్. ఇంత డబ్బుని మేము ఇంట్లో పెట్టుకోవడం బెటరా లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా అని చెప్పి చాలామంది అడిగారు. వాళ్ళకి నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే, మీరు ఆ రకంగా అంత డబ్బుని ఇంట్లో దాచుకున్నట్లయితే అది గుడ్లు పెట్టదు, అది గ్రో అవ్వదు. అదే డబ్బును కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, ముఖ్యంగా రిటైర్మెంట్ కోసం ఉపయోగపడే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో, అంటే సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఉపయోగపడే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఆ డబ్బు గ్రో అవుతూ ఉంటుంది. మనం నిద్రపోతున్న సమయంలో కూడా వడ్డీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అందుకని చెప్పే ఈరోజు ఈ వీడియోలో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఉపయోగపడే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి క్లియర్గా తెలియజేయబోతున్నా. అవన్నీ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్. పేర్లోనే ఉంది సీనియర్ సిటిజన్స్ అని చెప్పి. అంటే ఈ పథకానికి మనం అర్హత పొందాలంటే మనం ఖచ్చితంగా సీనియర్ సిటిజన్ అయి ఉండాలి. అంటే మన ఏజ్ అనేది 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలి. ఈ ఖాతాని మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు, వివిధ బ్యాంక్స్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే ఇది 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మీరు కావాలంటే ఇంకొక 3 సంవత్సరాలు పెంచుకోవచ్చు. టోటల్గా 8 ఇయర్స్ పాటు మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కానీ బ్యాంక్స్కి వెళ్ళి కానీ ఖాతాని ఓపెన్ చేసుకుంటారు కదా, అప్పుడే మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో అది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి 1000 రూపాయలు, మ్యాక్సిమం వచ్చేసి 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీ దగ్గర రిటైర్మెంట్ అయిన సమయంలో చాలా డబ్బు ఉంటుంది కాబట్టి 15 లక్షలు కనుక పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మెచ్యూరిటీ తర్వాత అంటే 5 ఇయర్స్ తర్వాత మీ డబ్బుని ప్లస్ వడ్డీని మీకు ఇస్తుంటారనమాట. చాలా బాగుంటుంది. అదేవిధంగా వడ్డీ చూసుకున్నట్లయితే 7.4% పర్ యానం. మరియు సెక్షన్ 80C కింద ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఎంతైతే పెట్టుబడి పెట్టామో దానిపై అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ కూడా మనకి లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పథకంలో భాగంగా మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద మ్యాక్సిమం లిమిట్ అయిన 15 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే 5 సంవత్సరాల తర్వాత మీ చేతికి వచ్చే అమౌంట్ అనేది 25,55,000 రూపాయలు. అంటే 5,55,000 మీకొచ్చే వడ్డీ అనమాట. ఎంత బాగుంది చూడండి. మీరు కావాలంటే ఈ వడ్డీని క్వార్టర్కి ఒకసారి తీసుకోవచ్చు అనమాట. అంటే మీకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి 5 సంవత్సరాల తర్వాతే అసలు ప్లస్ వడ్డీ నాయన అది. ఇంకోటి ఏంటంటే మీకు కావాలంటే క్వార్టర్కి ఒకసారి అంటే సంవత్సరంలో 4 సార్లు మా డబ్బుకి ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వార్టర్లీ చూస్ చేసుకున్నట్లయితే ఒక్కొక్క క్వార్టర్కి మీకు 27,750 రూపాయలు మనకు వస్తుంటాయి అనమాట. ఈ రకంగా వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. సో ఆల్రెడీ చెప్పాను కదా, రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా డబ్బు వస్తుందని చెప్పి. చాలామందికి ఏంటంటే అంత డబ్బు అవసరం లేదు, మంత్లీ ఆ డబ్బులో కాస్త డబ్బు చేతికి వస్తూ ఉంటే చాలు. సో అలాంటి వాళ్ళు కనుక ఈ లంసమ్ డబ్బుని ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే ఆ డబ్బుపై ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీని మన యొక్క సేవింగ్స్ ఖాతాలో వేస్తుంటారనమాట. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ప్రెజెంట్ వడ్డీ చూసుకున్నట్లయితే 6.6% పర్ యానం. ఇది 5 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్. మినిమం వచ్చేసి 1000 రూపాయలే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మ్యాక్సిమం వచ్చేసి 4,50,000 వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు జాయింట్ అకౌంట్ అనుకోండి, అంటే మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి జాయింట్ అకౌంట్ తీసుకున్నట్లయితే 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9 లక్షల రూపాయలని ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, 5 సంవత్సరాల పాటు ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతాలోకి 5,000 రూపాయలు క్రెడిట్ అవుతూ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. అంటే మన డబ్బు అంటే ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అది 5 సంవత్సరాల తర్వాత మనకి ఇచ్చేస్తారు. 5 సంవత్సరాల పాటు వడ్డీ అనేది మన సేవింగ్స్ ఖాతాలో వేస్తుంటారనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్స్. జనరల్ పబ్లిక్కి ఫిక్స్డ్ డిపాజిట్స్లో వడ్డీ అనేది కాస్త తక్కువ ఉంటుంది.
అదే ఇన్ కేస్ మీరు సీనియర్ సిటిజన్ అనుకోండి, కాస్త వడ్డీ ఎక్కువ ఉంటుందన్నమాట. 0.5% ఆఫ్ ద వడ్డీ ఎక్కువ ఉంటుంది. సో మీ దగ్గర చాలా డబ్బు ఉంది, ఆ డబ్బు మీకు అవసరం లేదనుకోండి, ఎఫ్డి చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డబ్బు మీకు 5 సంవత్సరాల తర్వాత కావాలనుకుంటే 5 ఇయర్స్ ఎఫ్డి చేసుకోండి. 5 సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకి ఇస్తుంటారు. వడ్డీ అన్నది 6% నుండి 8% మిడిల్ ఉంటుందని చెప్పుకోవచ్చు 5 ఇయర్స్కి. మీరు కావాలంటే 10 ఇయర్స్ కావాలంటే 10 ఇయర్స్ కూడా చేసుకోవచ్చు. సో ఆ మిడిల్లో మీకు ఒక్క రూపాయి కూడా రాదనమాట. టెన్యూర్ తర్వాత మాత్రమే అసలు ప్లస్ వడ్డీ మీకు ఇస్తుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రధానమంత్రి వై వందన యోజన. ఈ పథకాన్ని మేనేజ్ చేసేవాళ్ళు ఎల్ఐసి, కాకపోతే ఇది గవర్నమెంట్ స్కీమ్గానే చెప్పుకోవచ్చు. మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దానికి గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. ఇది 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. దీనికి అర్హత పొందాలంటే మనం ఖచ్చితంగా సీనియర్ సిటిజన్ అయి ఉండాలి. మనం ముందుగానే ప్లాన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ 1000 రూపాయలు కావాలనుకోండి, మీరు ఖచ్చితంగా 1.5 lakhsని పెట్టుబడి పెట్టాలి. అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టుబడి పెట్టాలని చెప్తుంటారు. అదే ఇన్ కేస్ మీకు మంత్లీ 10,000 రూపాయలు పెన్షన్ కావాలంటే మీరు ఖచ్చితంగా 15 లక్షల రూపాయలని ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి రూల్ పెడుతుంటారనమాట. మీరు ప్లాన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ముందుగానే. మీకు మంత్లీ 5,000 రూపాయలు పెన్షన్ కావాలనుకోండి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి రూల్ ఉంటుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఆ రకంగా మనం ముందుగానే చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. 10 ఇయర్స్ తర్వాత అంటే మెచ్యూరిటీ తర్వాత మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో అది ఇచ్చేస్తారు. ఆ మిడిల్లో ఆ 10 ఇయర్స్ పాటు మీరు ఎంతైతే పెన్షన్ని సెలెక్ట్ చేసుకుంటారో అంత పెన్షన్ని మీ యొక్క సేవింగ్స్ ఖాతాలో వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి, 15 లక్షల్ని 10 సంవత్సరాల తర్వాత ఇస్తారు. ఈ 10 సంవత్సరాల పాటు మీకు మంత్లీ 10,000 రూపాయలు అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తూ ఉంటుందన్నమాట. ఈ రకంగా ఈ పథకం అన్నది వర్క్ అవుతుంది. మరియు దీనిలో వడ్డీ వచ్చేసి 7.4% పర్ యానం. ఈ ఖాతాని మీరు ఓపెన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనం నిద్రపోతున్న సమయంలో కూడా మన డబ్బు అనేది గ్రో అవుతూ ఉంటుంది. అదే డబ్బుని మనం ఇంట్లో దాచుకున్నట్లయితే ఎటువంటి ఉపయోగం లేదు. కావున ఈ రకమైన మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కూడా ఉన్నాయి. రిటైర్మెంట్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనం చిన్న వయసు నుంచే రిటైర్మెంట్ కోసం ఎలా ఆలోచించాలి, ఏ మైండ్ సెట్తో ఆలోచించాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా కోర్సులు ఉన్నాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరియు ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది MARIDI. ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే 2,000 రూపాయలు మీకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు షలో ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.